సరిపోనోనికి ప్లేట్ మీల్స్ ఏం సరిపోతాయి అన్నట్టు ఇక ఇదే సందని ఆటో వాళ్ళు ఆ ప్రైవేట్ బస్ వాళ్ళు ఎక్కువ పైసలు అడుగుతున్నారట. ఇక బస్సుల సమ్మెతోటి ఆడోళ్ళ పంచాయతీలతో లేకుండా పోయిన తీరి ఆర్టీసీ విలీనమని గప్పుడు కారు పార్టీ సర్కారు అటే మర్చింది. దండోరా మాట సూటిగా సెటైర్ గట్టిగా. నమస్తే అందరికి, నేను పల్లవి. ఆవులు ఓడ్చుకొని లాగల కొమ్ములు ఎరగొట్టినట్టే ఉంది కదా కథ. సర్కారు వాళ్ళు ఆర్టీసీ వాళ్ళు పంచాయతీ పెట్టుకొని పబ్లిక్ లో తిప్పలు పెడుతున్నారు కదా. ఇటు ఆర్టీసీ వాళ్ళు ఏమో మా డిమాండ్లు నెరవేర్చకపోతే తగ్గేదే లేని మంకు పట్టుబట్టి సమ్మె చేస్తారు. అటు సర్కారు వాళ్ళు ఏమో చర్చలు చేస్తున్నాం కదా అయ్యేదాకా ఆగరా అని గరం అవుతున్నారు. ఇంకా మీదికేంచి ఇదంతా ప్రతిపక్షముల కుట్ర అని అంటున్నాడు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న. పని టైమింగ్ ఎక్కువైతుంది, దాన్ని తగ్గియాలి, కార్మిక సంఘాలు ఎలక్షన్లు పెట్టాలి, ఆర్టీసీ విలీనమని గప్పుడు కారు పార్టీ సర్కారు అటే మర్చింది, అటెన్కల్ వచ్చిన మీరన్నగా చేస్తారంటే అటే ఇడిచిపెట్టారు అని ఇట్లా చాలా డిమాండ్లు ఉన్నాయి ఆర్టీసీ కార్మికులకు. సర్కార్ అయితే ఇంకా టైం కావాలంటుంది. ఈ లోపల కొందరు ప్రైవేట్ డ్రైవర్లతోని కొన్ని బస్సులు నడిపిస్తుంది కానీ ఫుల్ మీల్సే సరిపోనోనికి ప్లేట్ మీల్స్ ఏం సరిపోతాయి అన్నట్టు అన్ని బస్సులు నడితేనే ఫుడ్ బోర్డుల మీద ఊక్కుంటా పోయేంత పబ్లిక్ ఉన్న మన కాడ ఇక ఇదే సందని ఆటో వాళ్ళు ఆ ప్రైవేట్ బస్సు వాళ్ళు ఎక్కువ పైసలు అడుగుతున్నారట. మెట్రోలో కూడా చాలా మంది పోతున్నారు కానీ ఊళ్ళో పొండి బస్సులు నడకపోతే చాలా కట్టమవుతుంది కదా. మరి పబ్లిక్ గురించి ఇటు సర్కారు వాళ్ళు అటు ఆర్టీసీ వాళ్ళు ఆలోచన చేయకపోతే ఎట్లా అన్నట్టు? ఆడోళ్ళకి ఫ్రీ బస్ అని పెడతారు, మగోళ్ళకి రేట్లు పెంచుతారు. ఇప్పుడేమో ఆర్టీసీ వాళ్ళ డిమాండ్లు తీస్తలేరని వాళ్ళ సమ్మె కోడుతోని బస్సులే లేకుండా వాయి. మరి ఇన్నొద్దులకించి ఫ్రీ బస్ అని గొప్పలు చెప్పుకున్న షైపాటి సర్కారు ఇప్పుడేం చెప్పుకుంటది కానీ ఇక బస్సుల సమ్మెతోటి ఆడోళ్ళ పంచాయతీలతో లేకుండా పోయిన తీరి అని అనుకోబట్టి ఈ ముచ్చటేరికైనా కొందరు పబ్లిక్. దండోరా మాట సూటిగా సెటైర్ గట్టిగా.